అండి వెల్కమ్ టు మై ఛానల్. సో మేము రీసెంట్గా యాదగిరికి అయితే వెళ్ళాం. ఆ రోజు పొద్దున్నే పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. సో అమ్మవారికి వడిబియ్యం కూడా రెడీ చేసుకున్నాను. నేను వరలక్ష్మి వ్రతం తర్వాత అమ్మవారికి వడిబియ్యం పోస్తాను. సో మా ఆయన యాదగిరి వెళ్దామన్నారు. సరే ఈ వడిబియ్యం అయితే అక్కడే పోద్దాము అమ్మవారి దగ్గర, యాదగిరిలో అక్కడైనా లక్ష్మీ అమ్మవారి కదా, అక్కడే పోద్దామని నేను తీసుకెళ్ళాను. పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు వెళ్దామని. సో అందరికీ పిల్లలైతే హాయ్ చెప్పేస్తున్నారు. హాయ్ చెప్పండి. సో మా బాబుకి తీసుకెళ్ళాము. అక్కడే మా బాబుకి గుండె అయితే అయింది. వాళ్ళు కొద్దిసేపు అయితే అలిగాడు, నాకు ఎందుకు గుండె చేయించారు అది ఇది అని. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పెద్దగా రష్ ఏం లేదు. నేను అక్కడ అమ్మవారికి వడిబియ్యం పోసాను ఉత్సవ విగ్రహాల దగ్గర. అందులో నుండి కొన్ని బియ్యం మాకు ఇచ్చారు. మళ్ళీ వడిబియ్యంలో నుండి నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టండి అని. సో అక్కడ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళాం. స్వర్ణగిరి చాలా దగ్గర, యాదగిరి నుండి 20 కిలోమీటర్స్ ఉంది అంతే. టెంపుల్ అయితే చాలా పెద్ద ఉంది, లైటింగ్ అవి సూపర్ ఉన్నాయి. ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది, కృష్ణ విగ్రహం. ఫోటో తీసేసుకున్నా. ఇది స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ చాలాసేపు జరిగింది. మేము చాలాసేపు అక్కడే కూర్చున్నాం. ఇప్పుడు చాలా బాగా అనిపించింది సేవ. నెక్స్ట్ ఇది స్వామివారు నీళ్ళలో, ఇది బాగుంది, నాకు చాలా నచ్చింది. 4 గోపురాల మధ్య స్వామివారు. ఈ వీడియో అందుకే వీడియో తీసాను, నాకు చాలా బాగా నచ్చిందని. ప్రతి ఒక్కరూ స్వర్ణగిరి విజిట్ చేయండి, చాలా బాగుంది. టెంపుల్ అయితే నైట్ 9 వరకు ఉంటుంది. చాలా రష్ ఉంది అక్కడే. హనుమంతుల వారి విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలైతే అలసిపోయారు, ఇక అప్పటికే 8 అయింది. సో సరదాగా పిల్లలతో కొన్ని ఫొటోస్ అయితే దిగాము అక్కడ. ఇది పైకి మెట్ల మార్గం, పైకి వెళ్తుంటే ఇది చాలా బాగుంది. లైటింగ్స్లో మాత్రం చాలా బాగా అనిపించింది. మెట్లు ఎక్కుతుంటే స్వామివారి యొక్క అవతారాలన్నీ కూడా లైన్గా ఇట్లా విగ్రహాలు, ఇంతకుముందు కృష్ణుని విగ్రహం చూపించాను కదా, సో అలాగే స్వామివారి యొక్క అన్ని అవతారాలు అలా ఉంటాయి. బాగున్నాయి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. జనాలు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. మాకు చాలా టైం పట్టింది. సో ఇదండి వీడియో. ప్రతి ఒక్కరూ స్వర్ణగిరి విజిట్ చేయండి. గుడి అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. స్వామివారికి కూడా చాలా సేవలు జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇదండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి, ఉంటానండి, బాయ్.